హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టీలు అండి. మనము ఏ ఫ్లేవర్స్తో కలిపి ఎన్ని రకాల టీలు మనం పెట్టుకోవచ్చో చూద్దామండి. కొంతమంది ఎన్ని రకాల ఫ్లేవర్స్ టీ పెట్టుకోవచ్చు చూపించమని అమ్మాయిలు అడిగారు. అందుకు తెలియని వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నానండి. ఏ ఫ్లేవర్స్ కలిపి ఎన్ని రకాల టీ మనం పెట్టుకోవచ్చో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి టీలోని ఫ్లేవర్స్, వాటి వల్ల ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం జస్ట్ ప్లెయిన్ టీ పెడతామన్నమాట. మీరు ఎంతమంది తాగితే అన్ని కప్పుల పాలు తీసుకోండి. మీకు తెలియడం కోసం నేను కప్పుతో కొలిసి చూపిస్తున్నానండి. 2 కప్పులు వేసాను నేను. 2 మనుషులకి టీ సరిపోతుంది ఇది. ఓకేనా? ఇప్పుడు మనం టీ పొడి వేసేద్దాం. ఇదిగో 1 స్పూను, 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. ఇది చిన్న స్పూను, మీరు తీసుకున్న స్పూన్ని బట్టి వేసుకోవాలి మీరు, సరేనా? ఇదిగో షుగర్ కూడా. షుగరు నేనైతే ఫుల్గా వేయట్లేదు, స్పూను 3/4 వంతు వేస్తున్నాను. అంటే పావు వంతు తగ్గించాను అనమాట. 3/4 వంతు, 2 కప్పులకి 2 సార్లు వేసాను నేను. ఇది కొంచెం మరగనిద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఒక 5 నిమిషాలు మరగాలన్నమాట. టీ మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. మరగనిద్దాం. ఇలా పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం మరగనివ్వాలన్నమాట. దీన్ని మీరు స్పూన్తో ఇలా కలపవచ్చు. ఒక 5 నిమిషాలు అలా మరిగితేనే టీ టేస్ట్ బాగుంటుంది. స్పూన్తో కలపవచ్చు, లేదంటే మీరు ఇలా పట్టుకరతో పట్టుకుని ఇలా కలిపినా సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా మరగనిస్తే టీ బాగుంటుంది అన్నమాట, రుచి. ఆ టీ పొడి అది డికాషన్ బాగా దిగుతుంది. కొంచెం మరగనిద్దాం. ఇదిగోండి ఒక 5 నిమిషాలు మరిగింది ఇది టీ. ఇప్పుడు మనం వడపోసేద్దాము. ఇది మీరు గేదె పాలు సైకిల్ అతని దగ్గర కొనుక్కున్నారనుకో, డైరెక్ట్ పాలతో పెట్టేయండి టీ. ఎందుకంటే వాళ్ళు నీళ్లు కలిపి పలచగా అమ్ముతున్నారు కదా, అందువల్ల డైరెక్ట్ పాలతో పెట్టేసుకోండి. అదే మీరు ప్యాకెట్ పాలు కొనుక్కుంటే అందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అదే డైరెక్ట్ గేదె దగ్గర పాలు తీసి అమ్మే వాళ్ళు అయితే కొంచెం బాగానే వేస్తారు, అప్పుడు మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇవి తేడాలు ఉంటాయన్నమాట పాల్లోనూ. సైకిల్ అతని దగ్గర అయితే మీరు వాళ్ళే నీళ్ళు కలిపేసేసేస్తారు కాబట్టి ఆపేసాను నేను. మీరు వడపోసే ముందు జస్ట్ ఇలా తిరగబోయాలన్నమాట టీ. ఇలా తిరగబోసి వడపోస్తేనే టేస్ట్ బాగుంటుంది. అదే అండి, డైరెక్ట్ గేదెలు ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఉంటాయి మరి పాలు, వాళ్ళు నీళ్ళు వేసి పెట్టుకోవచ్చు. మనం కొనుక్కున్న వాళ్ళకి అంత చక్కగా ఇవ్వరు కాబట్టి మనం అదే పాలతో పెట్టేసుకుంటే టీ బాగుంటుంది అన్నమాట. ఒకరికి టీ అయితే ఒక కప్పుడే పాలు తీసుకోండి, ఇద్దరికి టీ అయితే 2 కప్పులు. మీరు ఎన్ని కప్పులు, ఎంతమందికి కావాలంటే అన్ని కప్పులు పాలు తీసుకోవడమే. ఇలా స్ట్రెయినర్తో వడపోసేసుకోవడమే. అయిపోయిందండి. టీలో రకాలు చూస్తున్నాం కదా మనం. ఇది ప్లెయిన్ టీ అనమాట, జస్ట్ ప్లెయిన్ టీ. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇంకో టీ చూద్దాం మనం. టీలో రకాలు చూస్తున్నాం కదా. పాలు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. ఇది 2 మనుషులకి అనమాట. 2 కప్పులు వేసాను నేను. ఇది కార్డమమ్ టీ. కార్డమమ్ ఇదిగో ఒక్కటే తీసుకున్నాను నేను, ఇలాచి. దీన్ని చెదగొట్టాను అనమాట. ఇది డైరెక్ట్ వేసేయచ్చు, ఏం కాదు, పాలు ఇరిగిపోవు. ఇదంటే అందరికి ఇష్టం కదండి, ఇలాచి అంటేనే. ఆ టేస్ట్కి పరిగెట్టుకుంటూ వస్తారు స్వీట్ తినడానికి. ఆ ఫ్లేవర్ అందరు ఇష్టపడతారు. అయితే ఇందులో నేను ఇప్పుడు టీ పొడి వేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు, 2 కప్పులకి 2 స్పూన్లు వేసాను. షుగర్ అయితే ఇదిగో 3/4 వేస్తున్నారండి. 1 స్పూన్ ఫుల్గా వెయ్యట్లే, 3/4 వంతే. ఇదిగో 1/4 వంతు ఖాళీ వదిలేసాను. సరిపోతుంది, ఈ స్వీట్ ఇలా సరిపోతుంది దానికి. మరి మీకు బాగా స్వీట్ కావాలనుకుంటే ఫుల్గా వేసుకోండి. నేను వేసింది అయితే నార్మల్గా అందరూ తాగేటట్టు ఉంటుంది. మరీ తీయగా ఉండదు, మరీ చప్పగా ఉండదు. మరిగిందా అండి ఇప్పుడు టీ. ఇదిగోండి అయిపోయింది మన టీ. ఒక 5 మినిట్స్ అలా మరిగితే చాలు, ఇంకా ఆపేసి దీన్ని వడపోయడమే. ఒకసారి వడపోసే ముందు మనం ఇలా గ్లాసులోకి తిరగేయాలండి.
ఇలా తిరగేస్తే టీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా స్ట్రైనర్తో వడపోసేయడం. నేను వేసింది షుగరు సరిపోతుందండి, నార్మల్గా అందరికీ సరిపోతుంది. మరీ తీయగా కావాలనుకునే వాళ్ళకైతే ఇదిగోండి అయిపోయింది మన టీ. ఇది కార్డమమ్ టీ, ఇలాచీ. ఇది ఇలాచీ టీ అనమాట. టీలోని రకాలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం జింజర్ టీ పెట్టుకుందామండి. జింజర్, అల్లము బెల్లము కలిపి టీ పెడదాము. ఇదిగో చిన్న అల్లం ముక్క నేను చెదగొట్టి ఇక్కడ పెట్టాను. చిన్న అల్లం ముక్క చెదగొట్టాను, అందులో వాటర్ వేసాను. ఇదిగో టీ పొడి వేస్తున్నాను 1 స్పూను. 2కి కొంచెం తగ్గించాను. బాగా స్ట్రాంగ్గా కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. అయితే ఇందులో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లము పొడి చేసి ఉంచుకున్నాను. ఇది 1 కప్పుకి, ఇది 2 కప్పులకి. నేను సగం సగం వేసాను. 1 స్పూన్లోనూ సగం సగం వేసాను 2 కప్పులకి. ఇది 2 మనుషులకి పెడుతున్నాను టీ. బెల్లము అల్లము కలిపి జింజర్ టీ అనమాట. షుగర్ వేయలేదు. ఇది కొంచెం మరగాలి, ఎందుకంటే బెల్లము ఒకవేళ మంచిది కాకపోతే పాలు ఇరిగిపోతాయి. ముందు కనుక మనం డికాషన్ ఇలా మరగబెడితే పాలు ఇరిగిపోవన్నమాట. కొన్ని అల్లం వల్ల ఇరిగిపోతాయి పాలు, కొన్ని బెల్లం వల్ల ఇరిగిపోతాయి పాలు. కాబట్టి మనం అల్లము బెల్లము వేసి ఇలా మరిగించుకున్నాక ఇది తిరగబడ్డాక పాలు వేస్తే అప్పుడు టీ ఇరిగిపోదు అనమాట. ఇదిగోండి, ఇది తిరగబడ్డది కదా, నీళ్ళు డికాషన్ మరిగింది. ఇప్పుడు మనము పాలు వేసేయచ్చు. ఇలా అయితే కనుక పాలు ఇరిగిపోవండి, టీ ఇరిగిపోదు. 2 కప్పులు వేసాను నేను పాలు. ఇదిగో టీ కప్ ఇది. ఈ కప్పుని 2 కప్పులు పాలు వేసాను. 2 మనుషులకి టీ సరిపోతుంది అనమాట. మీకు కనుక కొలత తెలియకపోతే ఇలాగ ఎంతమంది ఉంటే అన్ని కప్పులు కొలిసి పెట్టుకోవచ్చు. నేను తెలియని అమ్మాయిల కోసం చెప్తున్నాను, తెలిసిన వారి కోసం కాదు. ఇదిగో మరిగింది కదా, టీ కొద్దిసేపు ఇలా మరగనివ్వాలి. మీరు తీసుకున్న టీ పొడిని బట్టి కలర్ వస్తుందండి. తాజ్మహల్ టీ పొడి అయితే అంత కలర్ రాదు. అదే 3 రోజెస్, చక్ర గోల్డ్ అవి అయితే ఎక్కువ కలర్ వస్తాయి అన్నమాట. చూసుకుని వేసుకోండి మీరు తీసుకున్న టీ పొడిని బట్టి. తాజ్మహల్ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ కలరు డార్క్గా కనిపించదు అనమాట. అలా వైట్గా ఉంటుంది, లైట్గా ఉన్నట్టు. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలాగా మరగనివ్వాలి ఇది తిరగబడిన తర్వాత. అప్పుడు వడపోద్దు. ఇదిగోండి టీ మరిగిపోయింది. నేను వడపోస్తాను ఇప్పుడు. వడపోసే ముందు మనం స్టవ్ కట్టేసాను. వడపోసే ముందు కప్పులోకి ఇలా 1 గ్లాసులోకి దీంట్లోకైనా వేసి ఇలా తిరిగి వేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల టీ రుచి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా తిరగేయండి, ఒకసారి కానీ 2 సార్లు కానీ. అలా తిరగేస్తే టేస్ట్ బాగుంటుంది, టీ రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం స్ట్రైనర్తో ఇలా వడపోసుకోవాలి. ఇది అల్లము బెల్లము వేయడం వల్ల టేస్టే కాదు, గొంతులో కూడా బాగుంటుందండి. జలుబు తగ్గుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షను ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. టీ రుచి కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇంకో టీ పెడదామండి. నేను పాలు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను. ఒక 2కి టీ పెడుతున్నాను నేను. ఇదిగో 2 కప్పులు. 2 కప్పులకి సరిపడా టీ పొడి, 2 స్పూన్లు షుగరు. స్పూన్ ఫుల్గా వేయట్లేదు నేను, కొంచెం వెళ్తుగా, అంటే పావు వంతు వెళ్తుగా వేస్తున్నాను, 3/4 వంతు అనమాట. ఈ టీ మరిగేటప్పుడే మనం ఇది మింట్ లీవ్స్ వేద్దామండి, పుదీనా. ఇది మింట్ టీ అనమాట. మరిగేటప్పుడే వేసేయచ్చు, లేదా మరిగాక వేయచ్చు. నేను ముందే వేసేస్తున్నాను, ఈ ఫ్లేవర్ అంతా అందులో బాగా దిగుతుందని. ఇది మింట్ టీ అనమాట, పుదీనా టీ. ఇది గొంతు జలుబు ఉన్నప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు,
గొంతులో బాగాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ ఇది తాగితే కొంచెం మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట. గొంతులో హాయిగా ఉంటుంది. ఆ జలుబు నుండి, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అనమాట. బాగా మరిగింది. ఇదిగోండి టీ బాగా మరిగింది. బాగా మరగాలన్నమాట. ఒక 5 నిమిషాలు మరిగింది. నేను ఆఫ్ చేసేస్తున్నాను టీ. అయితే మనం వడపోసే ముందు ఒకసారి ఇలా తిరగబోయాలన్నమాట. ఇలా తిరగబోయాలి. ఎప్పుడైనా టీ ఇలా తిరగబోస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వడపోద్దు. ఇది పుదీనా ఫ్లేవర్తో బాగుంటుందండి టీ. ఈ టీ కూడా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి ఇంకో టైప్ ఆఫ్ టీ చూద్దాం మనం. నేను గిన్నె పెట్టుకున్నాను టీ కోసం. 1 కప్పుడు పాలు వేసాను. ఇదిగో 2 కప్పులు పాలు వేసాను. అయితే దీంట్లోకి నేను టీ పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే ఇది తాజ్మహల్ టీ పొడి అండి. అందువల్ల ఎక్కువ డికాషన్ దిగినట్టు ఉండదు, తెల్లగా ఉంటుంది అనమాట. తాగితే బాగుంటుంది కానీ తెల్లగా ఉంటుంది. అందువల్ల నేను ఈ స్పూను, చిన్న స్పూన్ ఇది ఫుల్గా వేసాను. మీరు తీసుకున్న స్పూన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఇదిగో ఇది కూడా నేను షుగర్కి చిన్న స్పూనే తీసుకున్నాను. ఇది ఇలా వేస్తున్నాను అనమాట. 2 వేసాను. అదే ఎలా అంటే 1/4 వంతు, పావు వంతు వేయలేదు. ఇది ఫుల్గా, ఇలా ఫుల్గా వేయలేదు నేను. సరిపోతుంది అలాగా. అయితే నేను ఇప్పుడు ఇందులోకి తులసాకులు వేస్తున్నానండి. ఇది తులసి టీ అనమాట. ఇది చూసారా, తులసాకులు వేసేయడమే టీలో. హోలీ బేసిల్ అంటారటండి ఇంగ్లీష్లో తులసాకుల్ని. హోలీ బేసిల్. ఈ తులసాకులను విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయట. విటమిన్స్ ఏ, సి, కే విటమిన్స్ ఉంటాయి. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇలాంటి ఖనిజాలు ఎన్నో ఉంటాయట ఇందులోను. అదే కాకుండా ఇందులో ప్రోటీను, ఫైబరు కూడా ఉంటాయట. అయితే ఇది ఇన్ఫెక్షన్ రాకుండా, ఎలర్జీలు రాకుండా మనకి సహకరిస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఎలర్జీ రాకుండాను. అందువల్ల తులసాకు చాలా అంటే చాలా మంచిది. మీరు దొరికితే కనుక వదిలిపెట్టొద్దు. ఎర్లీ మార్నింగ్ పరగడుపునే 4 ఆకులు జస్ట్ కడిగేసుకుని నవలేస్తే చాలు. ఇప్పుడు నేను చదివిన ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. నేను చెప్పాను కదా, ఇప్పుడు అవన్నీ మనకు వస్తాయి. లేదంటే మీరు ఇలాగా టీలో కూడా వేసి మరగబెట్టుకొని తాగొచ్చు. మనకి జలుబు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, థ్రోట్ ఇన్ఫెక్షను లేదంటే జలుబు ఇవన్నీ తగ్గుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి, స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయండి. తులసి చాలా అంటే చాలా మంచిది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల మనం అప్పుడప్పుడు ఇలాగా తులసి టీ కూడా తాగొచ్చు. ఇది కూడా టీలో వేసుకోవచ్చు. జలుబు తగ్గుతుంది. జలుబు వచ్చినప్పుడు మనకి ఇలాగా టీలో తులసాకు వేసి మరగబెట్టుకుంటే ఆ జలుబు నుండి మనకి ఉపశమనం ఉంటుంది. తర్వాత దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మనకి హెల్త్కి. ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియము, ఐరన్, పొటాషియము, ఖనిజాలు, ప్రోటీన్స్, ఫైబరు ఇవన్నీ ఉంటాయట. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, అలర్జీలు తగ్గుతాయి. సో నేను మళ్ళీ రిపీట్ చేశానంటే అది మంచిది, మనం వాడాలని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కొంచెం మరగనిద్దాం టీ. చూద్దామండి మన టీ మరిగిపోయింది. ఇంకా దీన్ని ఆపేసి వడపోసుకోవడమే. ఆపేస్తున్నానండి. అయితే ఒకసారి నేను ఇలాగా తిరిగేస్తాను అనమాట. ఇది పాలు వేసింది. సో పాలు చెంబులో నేను దీన్ని తిరిగేస్తున్నాను. ఇప్పుడు వడపోసుకోవడమే. ఇది హోలీ బేసిల్ అంటారటండి ఇంగ్లీష్లోను తులసిని. ఇవి పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి తులసి మొక్కలు, తులసాకులను. ఈ టౌన్స్లో అమ్ముతున్నారండి, తులసాకులు కూడా అమ్ముతున్నారు. రైతు బజార్లో అమ్ముతున్నారు. ఏమన్నా గుళ్ళు ఉంటాయి కదా, దేవాలయాలు, అక్కడ కూడా పువ్వులతో పాటు తులసాకులు అమ్ముతున్నారు. కొనుక్కోండి, వాడుకోండి. జాగ్రత్త, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది హోలీ బేసిల్ తులసి టీ అన్నమాట. ఇది
ఓకే, ఇంకో టీ చూద్దాం మనం. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ టీ పెట్టుకుందామండి మనము. సినమన్ టీ అనమాట. సినమన్ అంటే దాల్చిన చెక్క, ఇంగ్లీష్లో సినమన్ అంటారు. ఈ దాల్చిన చెక్కలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను ఇందులో ఇప్పుడు టీ పొడి వేస్తున్నానండి. 2 కప్పులు పాలు వేసాను, 2 స్పూన్లు ఇది టీ పొడి వేసాను. యాజ్ యూజువల్ మామూలుగా ఇది కొంచెం అంటే స్పూన్ ఫుల్గా కాకుండా 30 వంతు షుగర్ వేస్తున్నాను. దీనికి ఇది సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఈ టీ మరీ చప్పగా ఉండదు, మరీ తీయగా ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ టీ మరగనిద్దామండి. ఇందులో నేను దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను అనమాట. దానివల్ల ఉపయోగాలు చెప్తున్నాను మీకు. ఇదిగోండి దాల్చిన చెక్క పొడి. కొంచెం తిరగబడ్డాకన్నా వేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. మరీ ఎక్కువ వేయొద్దు. ఒక చిన్న స్పూన్లో సగం వేసాను నేను. ఇది మరీ చిన్న స్పూన్ ఇది. లేదంటే మీరు దాల్చిన చెక్క చెదగొట్టి కూడా దాంట్లో వేయచ్చు అనమాట. మార్నింగ్ అప్పుడు మనం దాల్చిన చెక్క చెదగొట్టి ఆ వాటర్ లేదంటే ఇలా పౌడర్ చేసి ఉంచుకొని వేడి నీటిలో బాయిల్ చేసి తాగితే కనుక మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, తర్వాత షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. వాళ్ళు ఫుడ్లో ఏదో రూపంలో ఇది తీసుకోవచ్చు అనమాట ప్రతిరోజును. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లోనూ. మంచి ఆరోగ్య లక్షణాలు దీంట్లో ఉన్నాయన్నమాట. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి గుణాలు. ఎందుకంటే ఇవి సుగంధ ద్రవ్యాలు కదా, మన మసాలాలు కూడాను, అవన్నిటిలో కూడా మనకి మంచి పోషకాలు ఉంటాయి. దాన్ని మనం ఏదో రూపంలో తీసుకుని ఉపయోగించుకోవాలన్నమాట. టీ మరగనిద్దాము. ఇదిగోండి తిరగబడింది టీ, మరగనిద్దాము. ఇది కొంచెం స్పూన్తో ఇలా కలిపితే లోపల కలుస్తుంది అనమాట, పైన మేగడ మీద ఉండిపోకుండా. కొంచెం మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా మరిగిన తర్వాత వడపొద్దు. ఇదిగోండి మరిగిపోయింది మంటి, వడపొద్దాం మనం ఇప్పుడు. స్టవ్ ఆపేసి అయితే ఒకసారి నేను ఇలాగా తిరగబోస్తాను గ్లాసులో. బాగుంటుంది ఇది. దాల్చిన చెక్క తీయగా ఉంటుంది కదా, ఈ స్వీట్ కూడా మనకి బాగుంటుంది అనమాట. టీలోకి టేస్ట్ బాగుంటుంది, అది తీయదనాన్ని ఇస్తుంది. సో బాగుంటుంది, తాగి చూడండి. నచ్చితే కనుక అప్పుడప్పుడు తాగిదిరి. కానీ ఎందుకంటే ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందువల్ల నచ్చితే తాగొచ్చు. ట్రై చేయాలి ముందు, ఎవరైనా ట్రై చేస్తే కానీ దాని యొక్క టేస్ట్ మనకు తెలియదు. ఇదిగోండి సినమన్ టీ రెడీ అయిపోయింది. దాల్చిన చెక్క పౌడర్తో మనం టీ పెట్టుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే ఆ చెక్కనే చెదగొట్టి వేయొచ్చు అనమాట. రోజు చెదగొట్టు కూడా ఇబ్బంది కాబట్టి ఒకసారి మనం మిక్సీలో పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే అది నిల్వ ఉంటుంది. ఓకే అండి, ఇంకో టీ మనం చూద్దాం. అట్లా ఇప్పుడు మనం లెమన్ టీ పెడదామండి. లెమన్ టీ కోసం నేను 2 కప్పులు పెడుతున్నాను. ఇద్దరికి 1 గ్లాసుడు వాటర్ వేసాను. ఓకే, గ్లాసుడు వాటర్లో నేను ఇది లెమన్ టీ కదా, ఎక్కువ డికాషన్ వేయకూడదు. ఎందుకంటే ఇందులో పాలు వేయమన్నమాట, టీ పొడి తక్కువ వేయాలి. గ్రీన్ టీ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లైట్గా డికాషన్ దిగుతుంది. కావాలంటే మీరు గ్రీన్ టీ ప్యాకెట్ వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ టీ లేదు, మామూలు టీ పొడి వేస్తున్నాను నేను. అందుకు 2 కప్పులకి చిన్నగా 1/4 స్పూను 2 సార్లు వేసాను 2 కప్పులకి. మీరు కావాలంటే గ్రీన్ టీ ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, లేదంటే ఈ టీ పొడి వాడుకోవచ్చు. ఇదిగో కొద్దిగా అల్లం చెదగొట్టేస్తున్నాను అనమాట, చిన్న ముక్క 1 ఇంచు. దీంట్లో మనం పుదీనా కూడా వేయాలి, బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు దీన్ని మనం మరగనివ్వాలన్నమాట. కొంచెం తిరగబడి మరిగిన తర్వాత దాంట్లో మనం వడపోసేసాక అప్పుడు నిమ్మరసము తేనె కలుపుకుందాం. మీరు కావాలంటే ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు, తేనైనా కలుపుకోవచ్చు. యాజ్ యూ లైక్, మీకు ఎలా ఇష్టమైతే అలా.
ఇదిగోండి మరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వడపొద్దాం స్ట్రైనర్ తోటి. గ్రీన్ టీ టైప్లో అనమాట. ఇది తక్కువ వేయాలి టీ పొడి. వడపొద్దాం. మరిగిపోయింది. ఇదిగోండి వడపోయడానికి నేను గ్లాసులు ఇలా పెట్టుకున్నాను. ఇది అందంగా ఉండడం కోసం లెమన్ ఇలా పెట్టాను. అయితే చిన్న ముక్క లెమను ఇందులో వేసేయాలి అడుగున. ఓకే, ఇప్పుడు మనం నిమ్మరసం పిండుదాం ఇందులో. మీరు తీసుకున్న కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ అందంగా ఉంటాయి కదా, వీటిలో నిమ్మరసం పిండండి. ఇప్పుడు నేను తేనె వేస్తున్నాను ఇందులో. నేను బెల్లం వేయలేదు, షుగర్ వేయలేదు. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలాగా తేనెతో కూడా మనం కలుపుకొని తాగితే బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడు ఇందులో నిమ్మరసము తేనె వేసాను. టీ వడపోస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, టీ పొడి ఎక్కువ వేయకూడదు, తక్కువగానే వేయాలి దీనికి. ఎందుకంటే పాలు వేయం కదా, మరి చేదుగా అయిపోతే తాగబుద్ధి అవ్వదు. సో తక్కువగా వేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలాగా కలిపేయడమే. కావాలంటే మీరు ఇందులో పైన 2 మింట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది మన లెమన్ టీ. లెమన్ అంటే మనకి లెమన్లో మనకి విటమిన్ సి ఉంటుంది. ఇందులోనేమో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మింట్లోను అల్లంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది అన్ని విధాలా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగుంటుంది. నేను పెట్టిన అన్ని టీల కంటే ఇదే బెస్ట్ టీ అని చెప్పొచ్చు అనమాట. వెయిట్ లాస్ అయ్యేవారికి అందరికీ మంచిది ఇది. ఓకేనా, చాలా రకాల టీలు మనం పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరిన్ని టీలు వీలైతే మనం పెట్టుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.